శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజు విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న మొత్తం ప్రసారాలు లేవు. మొన్న ఈవినింగ్ దాదాపు 3:30-4 గంటల ప్రాంతాల్లో మన ఈ దృక్కోణం ఛానల్ని హ్యాక్ చేసేసి వాళ్ళే ఒక కొత్త పేరు పెట్టుకొని నా మొత్తం కంప్లీట్గా నా గూగుల్ మెయిల్ ఐడిని సర్వం మొత్తం A to Z హ్యాక్ చేసేసి అసలు మొత్తంగా ఈ ఛానల్ని కకావికలం చేసేసి ఛానల్ని క్లోజ్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినారు. మేము సరే కొంత డిస్క్రీట్ ఎంక్వైరీలు అవి అన్నీ జరిగినాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను చాలా కాలము పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ గవర్నమెంట్ పీడర్ని 7.5 సంవత్సరాలు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ నా నిజాయితీకి, నా నిష్పక్షపాత వైఖరికి, నా పట్ల గౌరవం ఉన్న ఎంతోమంది ఆఫీసర్లు, ఇతరత్రమైన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు ఒక బల్క్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం ఏదైనా చేయడానికి, నన్ను నిలబెట్టడానికి. సో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ ఛానల్ నిలబడ్డది, కొన్ని చిన్న మార్పులతో. అయితే దీనికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం మా దగ్గర ఉంది. అంటే ఎవరు ఈ దృక్కోణం ఛానల్ని హ్యాక్ చేసినారు, వాళ్ళ మూల ఉద్దేశం ఏంటిది అనేటువంటి విషయాల మీద సరే ఏది ఏమైనా కానీ పూర్తిగా తేటతెల్లమై ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ ఛానల్ ద్వారానే మళ్ళీ వీటిని ప్రసారాలు చేస్తాను. కాకపోతే ఒక్కసారి చేతులెత్తి జోడించి మన సహచర యూట్యూబర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మీ ఎవరికి పోటీ కాదు. నేను ఎప్పుడూ మీలో ఎవ్వరి పట్ల ఒక వైషమ్యం కానీ ద్వేషభావన కానీ కలిగి లేను. నాదంతా ప్రజల కోసమని ఎంతో కొంత నాకున్న ఈ శేష జీవితంలో ప్రజల తరఫున నిలబడాలి, ప్రజల సమస్యలను రేకెత్తించాలి, ప్రజల కోణంలో మాట్లాడాలా అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ ఛానల్కి మీ ఎవరిలాగా కంటే వాళ్ళ ఫలానా ఆఫీషియల్, ఎల్ఐ ఆఫీషియల్, మల్లయ్య ఆఫీషియల్ని పెట్టుకోకుండా ఒక ఎనానిమస్ పేరు దృక్కోణము అని పెట్టినాను. దృక్కోణం అంటే ఒక ఆలోచన సరళి, ఒక పంథ, ఒక మార్గము. ఇది నా ఆలోచన సరళి అని. సో ఈ నా ఆలోచన సరళిలో నాకు మిమ్మల్ని తిడితే, మిమ్మల్ని విమర్శలు చేసినా, మీ పట్ల దుర్భాషలాడినా అది నా వ్యక్తిగతమైనటువంటి విలువైన సమయం వృధా. కాబట్టి నేను ఎప్పుడు ఆ కార్యక్రమాలు చెయ్య. కాబట్టి దయచేసి నన్ను పోటీగా భావించేసేసి నా కళ్ళల్లో వేలు పెట్టకండి. తర్వాత రెండవది, నేను ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తాను. నేను మంచివాడినేమో కానీ బలహీనుని మాత్రం కాదు. मैं अच्छा आदमी हूँ मगर कमज़ोर नहीं हूँ, मैं निकम्मा नहीं हूँ. सॉरी, थ्रू आउट మై క్యారియర్ ఐ హ్యావ్ ఆల్వేస్ పిక్డ్ అప్ ది గాంట్లెట్. అగర్ ఎవరన్నా గనక యుద్ధము అని గనక లల్కార్ అంటే ఒకవేళ ఒక పిలుపు పిలిస్తే వాళ్ళకంటే ముందు యుద్ధ భూమిలో నిలబడే వ్యక్తిని నేను. అట్లా నిలబడ్డ నా జీవిత కాలం అంతా కూడా ఎంతో మంది శక్తులను ఎదుర్కొన్నాను. వాళ్లను మట్టి గరిపించి నేను ఒక స్థానానికంటూ ఎదిగిన వ్యక్తిని. అంతేగాని నేను వాడికి వీడికి భయపడడం అంటే, జీవితం మీద ఆశ ఉన్నవాడు ఇంకా బతకాలని చెప్పి, లేకపోతే ఇంకేవో కావాలన్న కోరికతో, ఇంకేదో సంపాదించాలన్న ఆశ ఉన్నవాడికి ఆ ఆలోచనలన్నీ ఉంటాయి. మేము అవన్నీ చూసినాం. ఎట్ ది యంగెస్ట్ ఏజ్, ఎంత చిన్న వయసులో నేను ఒక జర్నలిస్ట్ని. అది కూడా అందరిలాంటి జర్నలిస్ట్ని కాదు, సుశిక్షితుడైన జర్నలిస్ట్ని. ఈ దేశంలో కూడా ఈ దేశ రాజకీయాలను ఒక మలిపినటువంటి రాజకీయ నాయకులు అందరితో, కొందరితో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడిన వాడిని, కొందరు ఇంటర్వ్యూస్ చేసిన వాడి, కొందరి వ్యక్తుల యొక్క చాలా దగ్గరికి పోయిన వ్యక్తిని. ఒడుదొడుకులు అనేటువంటి విషయము చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినాను. బీదరికము అనే దాన్ని కూడా చాలా దగ్గరగా చూసినాను. ఇంకొకటి మృత్యు భయం అంటారా, మీకు తెలుసో తెలియదో నేను ఈరోజు చెప్తున్నాను మీకు. ఒక 15-20 సంవత్సరాల క్రితము నేను మా ఆఫీస్ని మొత్తం లక్డికాపూర్లో నా అడ్వకేట్ ఆఫీస్ని కలరింగ్ చేయించినాను. ఆ కలరింగ్ చేసే ప్రక్రియ లోపల మా ఎలక్ట్రీషియన్ ఏం చేసినాడంటే, మొత్తం అన్ని ప్లగ్గులు, స్విచ్లు అన్నీ తీసేసినాడు. ఎందుకంటే పెయింట్ అంటే డిజైన్ వాటి మీద దెబ్బలు తగులుతాయని చెప్పేసి ఒక గూట్లో ఒక చిన్న బల్బు ఉంటుంది. ఆ బల్బుది కూడా వాడు పీకాడు. నేను అది చూడలేదు. నేనేం చేసినాను, పొరపాటులో ఇట్లా చెయ్యి అందులో పెడితే ఆ చెయ్యికి ఆ వైర్లు చుట్టుకున్నది. అది 3 ఫేజ్ వైర్. సో ఆ వైరు, ఆ ఎలక్ట్రిక్ షాక్ ఎంత ఘోరంగా జరిగింది నాకంటే, నేను మా పని మనిషి ఆశా అని ఉంటుంది, ఆమె ముస్లిం, ఆమె ఆశా అని చాలా ఘోరంగా మొత్తుకుంటే ఆమె వచ్చి చూసి విలవిల కొట్టుకుంటున్న నన్ను చూసి ఇమీడియట్గా మా దగ్గర ఒక మాస్టర్ స్విచ్ ఉంటుంది, అది ఆఫ్ చేస్తే ఒక ఫ్రిడ్జ్ తప్ప మిగతా అన్ని సెటప్ అంతా మారిపోతుంది. సో ఆమె అది ఆఫ్ చేస్తే నన్ను అంత దూరం కొట్టినారు.
సరే నేను చచ్చిపోయినా అని అనుకున్నారు ఆల్మోస్ట్గా. నన్ను తీసుకుపోయి ఒక హాస్పిటల్లో చేర్పించినారు, ఎమర్జెన్సీ కేర్లో. దాదాపు 24 hours పరీక్షలో పెట్టిన తర్వాత ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ నేను ఐ కుడ్ సర్వైవ్. సో మృత్యు ద్వారం దగ్గరికి కూడా పోయి తలుపు కొట్టి వచ్చినాను, యమధర్మరాజుకు తలుపు కొట్టి వచ్చినాను. సో దట్ ఈస్ ది కల్మినేషన్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి కూడా నాకు ఈ 2 వేళ్ళు, ఈ ఉంగరం, కుడి చేతికున్న ఉంగరం వేలు, చిన్న వేలు చాలా వంకరగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఆనాడు ఇవి ట్విస్ట్ అయిపోయినాయి. నా అరచేయిలో కూడా ఎలక్ట్రిక్ షాక్ మరకలు ఉంటాయి, నా తొడ మీద కొన్ని భాగాలలో ఉంటాయి అనమాట. అంటే మృత్యువును రంగు, రుచి, వాసన కూడా చూసి వచ్చిన. ఇక మళ్ళీ అంటూ మృత్యు వస్తే దానికి భయపడేదే లేదు, అదే నన్ను భయపడి పరిగెత్తుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ భయాలు, బెదిరింపులు, ఈ సొళ్ళ మాటలు, అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం, ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ ఇంకెవరికైనా. అందుకే కదా దేనికి భయపడని నా ఈ తత్వం వల్ల, నా ఈ ఆలోచన సరళి వల్లనే కదా భయంతో ఉన్న వాళ్ళను, ఎవరి ప్రాణాలకైతే ముప్పు ఉంటుందో, ఎవరి ప్రాణాలు నిజంగా ఇవాళ నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ అండగా నిలబడే కారణం అది. చాలామంది నన్ను అడిగినారు, అరే ఫలానా ఆయనకు సపోర్ట్గా పోతున్నావు, నీకు తెలుసా మొత్తం హోల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆఫ్టర్ హిమ్, ఇట్ మే రిజల్ట్ ఇన్ యువర్ ఎనిహిలేషన్ ఆల్సో అని. ఐ కేర్ 2 hoots ఫర్ ఆల్ దట్ అని చెప్పినాను. అంతా అవుతుందే, సచ్చేది ఒకటే, పుట్టేది ఒకటే. గట్ల భయపడుతూ బతికిన వాడు ఎవడు ఏం చేయలేడు. కాబట్టి దయచేసి ఇట్లా కాదు, మనమంతా కలిసి సమాజ అభివృద్ధికి కృషి చేయాల్సిన సందర్భము అందరి మీద ఉంది. ఇవాళ ఇది రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత, సోషల్ మీడియా బాధ్యత, పత్రికల బాధ్యత. ఇవాళ ఈ విషయం చెప్పొద్దని అనుకున్నాను, కానీ ఏదంటే ఈ కొంత ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి ఒక ఏనుగు పడుకొని ఉన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడక్కడ తిరుగుతున్నటువంటి ఎలకలు, తర్వాత పందికొక్కులు ఇట్లాంటివి ఏం చేస్తాయి అంటే, తర్వాత కొన్ని రకాల జీవరాశులు పోయి ఏనుగును గిచ్చుతుంటాయి, తర్వాత గోకుతుంటాయి, తర్వాత దానికి నొచ్చేటట్టు చేస్తుంది. అది ఎప్పుడో కానీ అసలు అది చాలా వరకు చెవులతోనే కొట్టుకుంటూ ఈగలను వాటిని వీటిని అనుకుంటుంది. ఎప్పుడన్నా మరీ బాగా బాధ అనిపిస్తే ఏం చేస్తుంది, దాన్ని మన తొండంతో ఆ జీవరాశి మీద వేస్తుంది, అది నుజ్జు అయిపోతుంది అనమాట. సో అట్లనే ఆ రకంగా if you are a nuisance value, I don't care. But if you think that you can disturb my slumber, probably you are in a wrong notion, and it will create very many problems to you. I am not that naive to accept challenges just like that. Sorry, I am fully prepared, I am geared up, and I can deal with you in the best manner possible. నేను ఇక్కడ ఎందుకండి, ఈవెన్ న్యాయ వ్యవస్థలో కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఈ దయాదాక్షిణ్యము అని, ఈ సార్ ఒక ఆర్డర్ ఇవ్వండి, మేము బతిలాడుతున్నాము, మా క్లయింట్కి నష్టం జరుగుతుంది, నేను చాలా పేదరికంలో ఉన్నాను, ఈ ఆర్డర్ ఇవ్వకపోతే నాకు ఇంకా వకాలతే లేదు, ఇట్లా ఎన్నడూ ఆర్గ్యూ చేయలేదు. ఎప్పుడు జడ్జికి చెప్పేవాడిని, న్యాయం కోసం పొట్లాడడం నాదెంత బాధ్యతో, న్యాయం చేయడం మీది బాధ్యతే. కాబట్టి మీ బాధ్యత గుర్తెరిగి మీరు ఉండండి, నా బాధ్యతను గుర్తెరిగి నేను వాదన చేస్తా అని చెప్పుకునే వ్యక్తిని. కాబట్టి ఇట్లాంటి విషయాలను ఏవి పట్టించుకోను. తర్వాత రెండో ఛాలెంజ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ హ్యాకింగ్ వల్ల ఏం జరిగింది అంటే, గత కొంతకాలంగా నా సబ్స్క్రైబర్స్ని పెరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ఆపేసినారు. అయితే సబ్స్క్రైబర్ పెరగట్లేదు శరత్ కుమార్ది, రీచ్ బాగా ఉంది, చాలామంది చూస్తున్నా, సబ్స్క్రైబర్స్ అంతా పోయినారు, ఆ ఉన్నదాన్ని కూడా బేస్ కూడా తీసేస్తాం, అప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక మాట మాట్లాడినాడు. సరే ఓకే రైట్ ఫైన్, దానికి నా ఈ కార్యక్రమాలు చూసే వాళ్ళు గ్రహిస్తారు, మళ్ళీ ఈరోజు సబ్స్క్రిప్షన్ వాళ్ళది లేదు, వాళ్ళ తగ్గిపోయింది, అసలు మొత్తం లేకుండా చేసినారు, శరత్కి అన్యాయం జరిగింది అనే భావన మీలో ఉంటే, మళ్ళీ మీరు ఎవరైనా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛందంగా, అది కూడా నేను అడుగుతున్నాను ప్రాధేయపడుతున్నానని కాదు, ఈ ఛానల్ మీది అని మీరు భావిస్తే, ఈ ఛానల్ కార్యక్రమాలు ప్రజాహితంగా ఉన్నాయి, ప్రజారంజకంగా ఉన్నాయి, ప్రజలను ఉత్తేజపరిచేలాగా ఉన్నాయి, అన్యాయం మీద ఒక యుద్ధ భేరి మోగించిన ఛానల్ ఇదని మీరు భావిస్తే మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిలాగా రోజు సబ్స్క్రైబ్ చేయండి, లైకులు చేయండి, అది చేయండి, ఇది చేయండి అనే మాట లేదు. కాకపోతే ఇది నాడు మీకు ఛాలెంజ్, అంటే మీరు నమ్ముకొని మీరు చూస్తున్న ఛానల్ని మీ కళ్ళ ముందు నుంచి గుంజుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న విషయం చెప్తున్నాం, చిన్నపిల్లవాడు ఒకడు ఒక బొమ్మలు చూస్తున్నాడు ఒక పుస్తకంలో, మనం వాడి దగ్గరికి పోయి దాన్ని మన బొమ్మలు చూసే పుస్తకం తీసుకుంటే వాడికి ఎంత కోపం వస్తుంది చెప్పండి. వాడు ఏది ఉంటే తీసి విసిరి పారేస్తాడు. లేదా చాక్లెట్ తింటా ఉన్నాడు, వాడి చేతులు వాడి నోట్లోంచి చాక్లెట్ గుంజుకోండి, వాడు ఎంత కోపానికి వస్తాడు, బాధపడతాడు, ఏడుస్తాడు.
సో అట్లాంటి ఆవేదన, అట్లాంటి పీడన మీకు ఈనాడు వాళ్ళు కలిగించినారు. ఈ దృక్కోణం ఛానల్ని ఒక 24 గంటలు తెరమరుగు చేసి దాదాపుగా ఒక కక్ష సాధింపు చర్యగా నా పాత వీడియోలు అన్నీ తీసేసినారు. ఏమవుతుంది? ఏం జరగదు. జన మనఃఫలకాల నుంచి ఈ ఛానల్ని ఎవరు విడదీయగలరండి? అది సాధ్యమా? ఇట్లా ఆలోచించడం వల్లనే దరిద్రపు వ్యవస్థ జరిగింది. పాటిబండ మాధవరావు అనే ఒక గొప్ప రచయిత ఈ కౌరవ పాండవుల బాల్యం గురించి ఒక గొప్ప వ్యాసం రాసినాడు. అక్కడ ఏం జరుగుతుందంటే అతను మొత్తం ఆ వ్యాసంగంలో చిట్ట చివరి పారాగ్రాఫ్లో ఒక విషయం ఏం చెప్తాడనమాట. పదే పదే భీముడి మీద ఈ అసూయ ద్వేషం ఎందుకు దుర్యోధనుడికి? ప్రతిసారి ఏదో ఒక పుల్ల పెడతాడు. విషాన్నం పెట్టించేసేసి నీళ్లలో పారేసినాడు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసినాడు. వీళ్ళిద్దరు కుస్తీ యుద్ధం చేసినప్పుడు, కుస్తీ చేస్తున్నప్పుడు కొంత దుందుడుకుగా భీముడు ప్రవర్తించాడు. ఇవన్నీ పిల్ల చేస్తలే కానీ కావాలని చేసినవి కాదు కదా. ఇగో ఈ భవిష్యత్తు లోపల ఈ రకమైనటువంటి ఈ మత్సరము, ఏ రకమైనటువంటి ఈ ద్వేషభావన ఉంటుందో ఇదే రేపు కౌరవ పాండవుల యొక్క ఘోర రణరంగానికి దారితీస్తుంది. దానివల్ల కౌరవుల వినాశనం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడతాడు. సో కాబట్టి దయచేసి మనం కొన్ని విషయాలు గ్రహించాలా. ఇతరుల మీద అనవసరమైనటువంటి అసూయ ద్వేషాలు ఇది ఏ వ్యక్తి యొక్క గుణగణాలను పెంచవు, ఏ వ్యక్తి యొక్క వికాసానికి సహకరించవు. అది కాదు. ఇవాళ మనందరి బాధ్యత ఒకటి ఏంటంటే అది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. ఈ దేశానికి భారతదేశంలో ఇవాళ ఏదైతే ఒక గొప్ప రాజ్యాంగం ఉందో, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మనం అవలంబించి రాజ్యాంగం ప్రకారము ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి అతి బలహీన వర్గాల వాళ్ళకి, అతిగా వెనుకబడినటువంటి వాళ్ళకి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు చేయాలా అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా మన మీద ఇంపోజ్ చేసింది భారత రాజ్యాంగం. సో ఆ బాధ్యతను విస్మరించకుండా ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో మనం అందరం కలిసి పనిచేయాలి. అంతే తప్ప నాకు నువ్వు పోటీ, నీకు నేను పోటీ, నాది ఎక్కువ స్ప్రెడ్ అయింది, నీది ఎక్కువ స్ప్రెడ్ అయింది, నేను మాట్లాడితే అంతమంది చూస్తారు, నువ్వు మాట్లాడతావు, అది అందరికీ తెలుసు. ఎవడు ఏం మాట్లాడతాడు, ఏం చూస్తాడు అంటే ఎవరి శ్రోతలు వాళ్ళకు ఉన్నారు. బాలమురళీ కృష్ణ గారి శ్రోతలు బాలమురళీ కృష్ణ గారికి ఉన్నారు, ఘంటసాలకు ఉండేటువంటి శ్రోతలు ఘంటసాల గారికి ఉన్నారు, ఎల్లారీశ్వరి శ్రోతలు ఉన్నారు, అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి శ్రోతలు ఉన్నారు. రకరకాల వాళ్ళు పాడేవాళ్ళు ఉన్నారు, ఆ పాటలకు నచ్చినటువంటి శ్రోతలు ఉన్నారు. వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆ సందర్భం కాదు అనేటువంటి విషయం చెప్తాను.